హలో అండి, నేను మీ గోదావరి అమ్మాయి ఇన్ యూఎస్ఏ. సో డిసెంబర్ 31న మేము యూఎస్ఏలో ఉంటూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇండియాలో ఉంటే మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. 31st అండ్ ఫస్ట్ కన్నా బాగా ఎక్కువ 31st సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలానే ఇక్కడ కూడా చేసుకోవాలి అందరితో కలిసి అని చెప్పి మేము ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుని వెళ్ళాం. నా వంతు వచ్చి పకోడీ, ఆనియన్ పకోడీ అన్నమాట. సో ఆనియన్ పకోడీ వేసుకుని వెళ్దాము అని చెప్పి ఎంతమంది ఫ్యామిలీస్, మొత్తం ఒక 10 ఫ్యామిలీస్ ఉంటారు. 10 ఫ్యామిలీస్కి ఒక్కొక్కరు ఒక్కొక్కటి. నాది ఆనియన్ పకోడీ, మా ఫ్రెండ్స్కి వచ్చి ఒకళ్ళేమో బగారా రైస్, ఒకళ్ళేమో చికెన్ కర్రీ, ఒకళ్ళు చికెన్ ఫ్రై, ఒకళ్ళు చికెన్ 65, అలానే ఇంకొకళ్ళు చపాతీలు. పిల్లలకి వచ్చి మాత్రం పిజ్జాలు తెప్పించాము. పిల్లలు ఇవన్నీ తినరని చెప్పేసి పిజ్జాలు తెప్పించాము. సో అలా ఆ రోజు 31st చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ముందుగా ఉల్లిపాయలు అన్నీ కోసేసుకుని పకోడీ ఇంకా 1 అవర్లో వెళ్తామనగా పకోడీ స్టార్ట్ చేసా. సో లేదంటే మెత్తబడిపోతాయి కదా, అందుకని చెప్పేసి ముందుగా చేసేసి ఉంచకుండా, అంటే మేము 9:30, 10కి అలా తినాలనుకున్నాము. సో ఒక 8 o'clock వేస్తే మెత్తబడకుండా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి అని చెప్పి 8కి స్టార్ట్ చేసా. ఎందుకంటే 31st అంటే 12 వరకు బయటే ఉంటాం. 12 అంటే ఆల్మోస్ట్ 1:30 వరకు బయటనే ఉన్నాం మేము. సో అలా 10:30కి అలా ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా అని చెప్పి లేట్గా వేసాము పకోడీలు. సో అలా పకోడీలు కానించేసి మంచిగా వేపేసి అన్నీ తీసుకెళ్ళాము. సరే, ఫస్ట్ అయితే పూల్ దగ్గర చేసుకుందాం, స్విమ్మింగ్ పూల్ దగ్గర. అక్కడ మంచిగా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయని చెప్పి పూల్ దగ్గర చేసుకుందాం అనుకున్నాం. తీరా చూస్తే వాళ్ళు అలో చేయలేదు. చాలా జనం వచ్చేస్తారని ముందుగానే ప్రీప్లాన్గా ఉండుంటారు వాళ్ళు. సో మమ్మల్ని ఎవరిని అలో చేయలేదు. సో మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళ గరాజ్ ఉంటే, కార్ గరాజ్, అక్కడ అది కార్ తీసేసి అందులో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో అంటే మళ్ళీ పిల్లలందరికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి అలా ప్లాన్ చేసాం. సో అక్కడ మేము ఏమేమి తీసుకొచ్చామని చెప్పి చూపిద్దామని చూపిస్తున్నా. ఫస్ట్ నాది ఇదేమో ఇంకొక ఫ్రెండ్ది బగారా అన్నం, అదేమో కొబ్బరి అన్నం, కొబ్బరి రైస్, ఇదేమో చపాతీలు ఇంకో ఫ్రెండ్వి, పన్నీర్ కర్రీ ఇంకో ఫ్రెండ్ది, పిజ్జాలేమో పిల్లలకి వెజ్ పిజ్జా అండ్ చికెన్ పిజ్జా తెప్పించాను. ఇదేమో చికెన్ 65 ఇంకొక ఫ్రెండ్ చేసింది. అలా ఒక్కొక్కరు కోట్ చేసుకున్నాం. ఇది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అండ్ ఇంకో అమ్మాయి ఏమో, ఇంకో ఫ్రెండ్ ఏమో చికెన్ కర్రీ చేసింది. సో ఇలా ఒక్కొక్కరు కోట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చికెన్ పిజ్జా. పిల్లలు ఎవరు తింటారో తెలియదు కదా, అందుకని చెప్పేసి 2 తెప్పించాం. సో అదంతా తినేసాక మంచిగా పిల్లలు ఫుల్గా బయట 12 o'clock వరకు వెయిట్ చేయాలి కదా. సో వాళ్ళంతా ఆడుకుంటున్నారు. సో తర్వాత ఇంకా 12 అవుతుందనగా ఒక 5 minutes బిఫోర్ అంతా అరేంజ్ చేసి టేబుల్, న్యూ ఇయర్కి కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్ కట్ చేసేసి పిల్లలు మంచి సూపర్ హ్యాపీ అయిపోయారు. అసలు ఆ కేక్ కట్ చేసే టైంలో వాళ్ళదే అసలు గోల అంతా అసలు. సో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాను 31st నైట్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.